సోషల్ మీడియా ఎవల్యూషన్ తర్వాత ఇంటి గుట్టు ఇంట్లో ఉండే పంచాయతీలన్నీ రోడ్డుకు వచ్చేసాయి. ఒక విధంగా చాలా సమస్యలకి ఇది పరిష్కారం అని అనుకున్నా కూడా అనేక సందర్భాల్లో బహుశా అవసరం లేని చోట కూడా విపరీతమైన డ్రామాగా నాటకంగా ప్రపంచమంతా చూస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో మిస్ వైజాగ్గా సుపరిచిత మోడల్ అనుకోవచ్చు, అలాగే బ్యూటీ ప్యాజెంట్ విన్నర్ నక్షత్ర విషయం బహిరంగంగా అందరి నోట్లలో నానుతోంది. సో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విషయం ఏంటంటే, నక్షత్ర భర్తతో ఐ డ్రీమ్ సీనియర్ జర్నలిస్ట్ మురళి గారు మాట్లాడారు. అలాగే నక్షత్రతో కూడా బహుశా మాట్లాడుంటారు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన విషయం ఒక సహేతుకమైన పరిష్కారం వైపు వెళ్ళే అవకాశం ఉందా? లెట్స్ టాక్ టు మురళి గారు. మురళి గారు నమస్కారం అండి. నమస్తే. మీరు ఫస్ట్ నుంచి క్రైమ్ బీట్ చూస్తూ వచ్చారు మీ కెరియర్లో మ్యాక్సిమం, నాకు తెలిసినంత వరకు. కరెక్ట్ కదా? అవును. సో ఇలాంటి విషయాలు గతంలో కూడా జరిగాయి, కానీ ఇప్పుడు బాగా బహిరంగంగా బయటకు వస్తున్నాయి. కరెక్ట్. ఎంత లేదన్నా నక్షత్ర ఇస్ అ లేడీ కదా. సో ఆవిడ విషయాన్ని గౌరవిస్తూ మీరు ఆవిడని మాట్లాడి పలకరించారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇష్యూ మనకు తెలియగానే ఫస్ట్ కాల్ చేసింది ఆవిడకి. ఆవిడ కాల్ చేసినప్పుడు నేను ఏదో వేరే ఛానల్ లైవ్లో ఉన్నానండి, ఒక 15 minutes సార్ కాల్ చేయండి అన్నారు. తర్వాత చేశారు. ఇంకెవరో ఒక అబ్బాయి అవుతాడు, మేడం బిజీగా ఉన్నారండి అన్నారు. అలా 3:30 వరకు నేను 11:30 షార్ట్ చేస్తే 3:30కి నాకు ఆవిడ లైన్లోకి వచ్చారు. నాకు కంటిన్యూ లైవ్స్ ఉన్నాయండి. ఏంటంటే ఈ విషయం చెప్పింది, నాది డైవర్స్ అవ్వకుండా ఇంకో పెళ్లి చేసుకున్నాడు, ఆ అమ్మాయి ఇంట్లో ఉంది, మేము వెళ్ళేసరికి రెడ్ హ్యాండ్ దొరికాడు, పోలీసులకి మేమే పిలిచాం కానీ పోలీసులు వాళ్ళని ఎస్కేప్ చేయించారు, ఇంతవరకు కేసు పెట్టలేదు అని ఆవిడ ఎలిగేషన్ పెట్టారు. ఏం జరిగింది చెప్పమ్మా అంటే అప్పుడు ఇవన్నీ రివీల్ చేశారు ఆవిడ. మా ఇద్దరి మధ్యన ఆడిషన్కి వెళ్తే పరిచయం అయ్యారని, తర్వాత పెళ్లి చేసుకున్నామని, పాప పుట్టింది, తర్వాత వాడు సినిమాలకు వెళ్ళి వేరే వేరే అమ్మాయిలతో కాంటాక్ట్ అవుతున్నాడు కాబట్టి నేను ఆల్రెడీ దిశ పోలీస్ విశాఖపట్నంలో కంప్లైంట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ అయింది, మా ఇద్దరి మధ్య డైవర్స్ ఇంకా రాకుండానే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంట్లో ఉన్నాడు అని ఆవిడ ఎలిగేషన్. సరే ఇదే వెర్షన్ కెమెరా ముందు చెప్తావా అంటే నేను కొంచెం బిజీగా ఉన్నానండి, బాగా టైర్డ్ అయిపోయాను, నేను ఇంటికి వెళ్ళి చెప్తానన్నారు ఆవిడ. సరే ఓకే ఎప్పుడు చేయమంటే ఒక 1/2 hour 1 hour అలాగే 6:30 వరకు ఆవిడ, అంటే బహుశా ఎంగేజ్ అయి ఉండొచ్చు నాకు తెలిసి. ఆ రోజు ఉదయం నుంచి మీడియాతో మాట్లాడి ఆవిడ కూడా టైర్డ్ అయిపోయి ఉండొచ్చు, కాదనట్లేదు. నాకు అనిపించి వెంటనే నేను దిశ పోలీస్ స్టేషన్లో అక్కడ వివేకానందన్ ఏసీపీ ఉంటారు, దీని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం బిహైండ్ స్టోరీ అని ఆయనకి ఫోన్ చేసి ఆయన చెప్పాడు. 2021లో అనుకుంటా క్రైమ్ నెంబర్ అది ఇచ్చి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు, 498 506 రెండు సెక్షన్స్ పెట్టి ఈ కేసులో ఆయన మీద ఛార్జ్షీట్ వేసాం, ఆల్రెడీ ఇది వాయిదాలు నడుస్తుంది, ట్రయల్ నడుస్తుంది, జూలై 25 కూడా ఒక ట్రయల్ ఉంది రైట్ అని అన్నారు. సరే ప్రజెంట్ జరిగింది 3 టోన్ లిమిట్స్ వైజాగ్ దిశ పొల్యూషన్ కేసు 2021 అది, ఇది 2020 22 డేట్ కరెక్ట్గా గుర్తులేదు. సరే ఇప్పుడు జరిగిన 3 టోన్ లిమిట్స్ కానీ 3 టోన్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తాను, పార్థసారథి గారు, ఆయనకి కాల్ చేశాను. సార్ మీకు ఏం కంప్లైంట్ వచ్చిందంటే డైల్ 100 ఫోన్ వచ్చిందంటే మా కానిస్టేబుల్ పంపించాం. ఫ్యాక్ట్ ఏంటంటే ఈ అమ్మాయి కొంతమంది మీడియా పర్సన్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఆఫీస్లోకి వాళ్ళ పర్మిషన్ లేకుండా వెళ్ళి అదంతా డ్యామేజ్ చేశారు. ఆ అమ్మాయి అక్కడ వెళ్ళేసరికి ఒక అమ్మాయి కూడా ఉందని చెప్తున్నారు, మేము ఫ్యాక్ట్ వెరిఫై చేస్తామని అన్నారు ఆయన. మరి ఫోన్ ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకో అమ్మాయి దొరికింది కాబట్టి మీరు కేసు రిజిస్టర్ చేయాలి కదంటే సేమ్ కంటెంట్ ఆల్రెడీ దిశ పోలీసులు ఇచ్చారు, నా భర్త నుండి నాకు వేధింపులు ఉన్నాయి, నా బెదిరింపులు ఉన్నాయని. సేమ్ కంటెంట్ మళ్ళీ ఒకసారి ఎఫ్ఐఆర్లో ఒక క్రైమ్లో ఒక కంటెంట్ వచ్చినప్పుడు అదే కంటెంట్ మీద ఇంకొక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడానికి అవ్వదు, ఇది డిఫరెంట్ క్రైము. వాళ్ళు వచ్చిన తర్వాతే మేము ఫర్దర్గా ఏం చేయాలో ఆలోచిస్తాం, కానీ ప్రస్తుతం ఒక న్యూసెన్స్ జరగకుండానే వాళ్ళు పంపించామన్నారు. కానీ అమ్మాయి ఆల్రెడీ రెడ్ హ్యాండ్ పట్టుకుంది కదా అమ్మాయిని, మరి ఎందుకంటే అమ్మాయిని పట్టుకోవడం తప్పే ఉందండి, ఆ వైఫ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, 2 కొలీగ్ అని చెప్తున్నాడు, మేము వెళ్ళేసరికి ఇల్లీగల్ యాక్టివిటీస్ కనబడలేదు, రైట్, పెళ్లి చేసుకున్నట్లకి ఏమైనా ప్రూఫ్ లేదు, అదే అడగబోతున్నాను నెక్స్ట్. పెళ్లి చేసుకున్నట్టు ప్రూఫ్ ఏం లేదు అక్కడ, ఈ అమ్మాయి ఎలిగేషన్ పెడుతుంది, అక్కడ న్యూసెన్స్ కాకూడదని మేము ముందు అక్కడ డిస్టర్బ్ చేసాం. తర్వాత వెళ్తూ అమ్మాయి తాళం వేసుకు వెళ్ళిపోయారు అని చెప్తున్నారు ఎవరు
నక్షత్ర హస్బెండ్, మేము అంతా మాట్లాడాం. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, మీకు పంపిస్తాం, పిలిపి మాట్లాడతాం. ఈ అమ్మాయి మీదకి తిరిగి ఆయన రిటాలియేషన్ చేసుకుండా, అంటే ఇంత గొడవ జరిగింది కాబట్టి ఆయనకి పిలిపించి ఆయన మీద 107 కింద మేము బైండ్ ఓవర్ చేస్తాం. అంటే ఈ పగ ఇంత రప్చర్ చేసింది కాబట్టి తిరిగి ఇతను కానీ ఇతని రిలేటివ్స్ కానీ ఎవరైనా వెళ్ళి ఆ అమ్మాయి మీద, అంటే నక్షత్రం మీద అటాక్ చేయకుండా ఆమె ప్రొటెక్ట్ చేయడానికి మేము 107లో మెజిస్ట్రేట్ ముందు బైండ్ ఓవర్ చేస్తాం. కానీ ఇప్పుడు వాళ్ళు రాలేదు, వచ్చిన తర్వాత ఫర్దర్ ప్రొసీడ్ అవుతాయని ఆయన చెప్పారు. అప్పుడు ఒక కంక్లూడ్ వచ్చింది. ఒకసారి ఒక కంటెంట్ ఇష్యూ అయిన తర్వాత సేమ్ కంటెంట్ మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ అవ్వదు, ఇంకా వేరే కంటెంట్ అవ్వాలి అక్కడ. ఇక్కడ కూడా ఇప్పుడు ఏమొస్తుంది, ఏం చేసినట్లుగా నా భర్త నుండి నాకు దూరం విడాకులు నడుస్తున్నా కానీ ఇంక వివాహం చేసుకుంది అని చెప్తుంది ఇప్పుడు ఎవరు, నక్షత్ర గారు. మరి అక్కడ 498, 5 ఇవన్నీ కూడా వస్తాయి. కానీ ఇంకా పెళ్లి చేసుకున్న ఆధారాలు ఏమి లేవు. అమ్మాయిని అబ్బాయిని పట్టుకున్నామని మాత్రమే చూపిస్తున్నారు తప్ప కూడా ఎక్కడో వివాహం చేసుకున్నట్లుగా లేవు. కాబట్టి అది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వచ్చే అంశం అది. అప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి ఈ నక్షత్ర హస్బెండ్ని కాంటాక్ట్ చేశాను. ఆయన నేను ఫ్యాక్ట్ చెప్తానండి అంటూ ఆయన అప్పుడు మనకి లైవ్లో వచ్చారు. లైవ్లో వచ్చినప్పుడు చాలా క్లియర్గా చెప్పారు ఈ అమ్మాయి ఎలా పరిచయం, వాళ్ళిద్దరి మధ్యన ఎక్కడ ఆడిషన్ అని అంటున్నారు, ఆడిషన్లో ఎలాగొచ్చింది, ఎవరు ముందు ప్రపోజ్ చేశారు, ఇదంతా ఆయన వెర్షన్ అంతా క్యారీ చేసుకొచ్చారు. క్యారీ చేసిన తర్వాత ఈ రోజు జరిగిన ఇష్యూ ఎందుకు వచ్చిందంటే, నేను 3 సంవత్సరాల నుంచి మా ఇద్దరి మధ్యన డిస్ప్యూట్స్ ఉన్నాయి, కోర్టులో కేసు నడుస్తుంది. నేను ఒక సినిమా కోసం నేవీలో పనిచేస్తున్నట్టు ఆయన పనిచేస్తూ ఒక సినిమా కోసం నేనే డైరెక్టర్, నేనే హీరో, ప్రొడ్యూసర్ వేరే వాళ్ళు ఉన్నారు. లిరిక్స్ కోసం నా ఫ్రెండ్స్ అందరిని పిలిపించి ఇందులో ఒక సన్నివేశం ఉంటుంది తెలుగు, నేను అక్కడ క్వశ్చన్ చేశాను. లిరిక్స్ కోసం ఆ అమ్మాయి రావడం అంటే చాలామంది ఉన్నారు కదా, ఆ అమ్మాయికి ఏమైనా తెలుగు సాహిత్యం మీద పట్టుందా అంటే, లేదు సార్, ఆ బీటెక్ స్టూడెంట్ ఈ సినిమాలో ఒక సన్నివేశంలో ఇంగ్లీష్ పాట వస్తుందట. అంటే ఆయన చెప్పడంలో చెప్తాను. కాబట్టి ఆమెతో పాటు ఇంకొక 6 వచ్చారు, ఆ మొక్క రాలేదు, 6 వచ్చారు. మధ్యాహ్నం రాత్రి వచ్చి రూమ్లో ఉన్నారు. పొద్దున్న లేచి వాళ్ళందరికీ భోజనం కోసం వెళ్ళారు. ఈలోగా నేను జిమ్కి వెళ్ళి వచ్చేసరికి ఈ అమ్మాయి, నా వైఫ్, తనతో పాటు వచ్చిన అందరూ కూడా లోపలికి వెళ్ళి ఆమెను కొట్టి, నేను అప్పుడే వాష్రూమ్ నుంచి వస్తుంటే నా మీద కూడా కొట్టారు. కొట్టి కారు తాళాలు, అక్కడ ఉంగరం ఉంది అని తీసుకొని ఎస్కేప్ అయ్యారని ఆయన వెర్షన్. సో బేసికలీ ఇక్కడ మెయిన్ నక్షత్ర గారి ప్రైమరీ ఎలిగేషన్, విడాకుల ప్రాసెసింగ్ జరుగుతున్నప్పుడు జరగకుండానే, విడాకులు రాకుండా ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. అవును. చట్టం మనకి ఏం చెప్తుందండి సహజీవనం గురించి కానీ రెండో పెళ్లి గురించి మురళి గారు? ఒక భార్యతో ఉండగా విడాకులు కాకుండా ఇంకొక పెళ్లి చేసుకుంటే నేరం అండి, తప్పకుండా నేరం. 100%. కానీ ఇక్కడ కేసు 3 సంవత్సరాలు కోర్టులు నడుస్తుంది. ఒకవేళ నక్షత్ర ఇప్పుడు దొరికిన అబ్బాయి కానీ హస్బెండ్తో అమ్మాయి దొరికినట్లు వివాహం చేసుకున్నట్లు ఏమైనా ప్రూఫ్ ఉంటే ఖచ్చితంగా ఆయన మీద కేసు వేయండి. డెఫినెట్గా ఆయన అక్కడ ఉన్నట్లుగా వాళ్ళిద్దరి మధ్యన ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ లేవు, మా ఇద్దరు కేవలం ఫ్రెండ్షిప్ అంటున్నాడు ఆయన. కాసేపు పక్కన పెట్టి నిజంగా నక్షత్ర చెప్తున్న ఎలిగేషనే మనం నమ్ముదాం. ఏ అమ్మాయి అబ్బాయి ఇంట్లో ఉంటారు కావాలి ఉండరు అనుకుని ఈ అమ్మాయి ఊహించినట్టుగా నిజమే అనుకుందాం. అది తప్పేం కాదు, కానీ సుప్రీం కోర్టే చెప్తుంది కదా, అంటే ఇంకొక అమ్మాయితో సహజీవనం కాదు తప్పని. బట్ అట్ ద సేమ్ టైం సమాజం దృష్టిలో ఎంత ఇబ్బంది పడి ఉంటే నక్షత్ర అంతటి ఒక చర్య తీసుకునేది, ఒక ఇంట్లోకి వెళ్ళిపోయి తను కూడా చట్టపరంగా బుక్ అవ్వచ్చు రేపటి రోజున తెలుసు కదా, మనుషుల్ని వెళ్ళి పెట్టి తీసుకెళ్ళి వాళ్ళని కొట్టడము అది సమర్థించట్లేదు మనం. ఖచ్చితంగా తను షీ వాస్ పుష్ టు దట్ కైండ్, బికాజ్ ఇవన్నీ ఏంటంటే మురళి గారు చట్టం పరిధిలో ఒకటి ఉంటుంది, కానీ ఎంత సివియర్గా ఇది ఒక విధమైన అబ్యూస్ అంటే మల్టిపుల్ విమెన్ తోటి సంబంధాలు పెట్టుకోవడం. సో దీనికి సాయి గారు ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలండి. నక్షత్ర అని ఒక మహిళ, ఒక అమ్మాయి మహా నాకు తెలుసు 28 years ఉంటుంది, చిన్న అమ్మాయి, చిన్న వయసులో పెళ్ళి అయిపోయింది. అంత అమ్మాయి ఇంత సాహసం చేసిందంటే ఆమెలో ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో విషయం మనం ఒకసారి చూడాలి. అదే చెప్తున్నారు. ఆవిడ ఎంత కోపాన్ని దిగమిందుకుంది, ఎంత అవమానాన్ని దిగమిందుకుంది అన్న విషయాన్ని మనం ఆవిడ వైపు ఆలోచిస్తే ఆవిడ చేయడంలో తప్పే లేదే అనిపిస్తుంది. 3 సంవత్సరాల నుంచి బతుకు దూరంగా ఉంది అంటే ఇంట్లో తల్లి మీద డిపెండ్ అయి ఉంటుంది, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, తర్వాత పాపకు స్కూల్కి వెళ్ళడం, ఫీజులు ఇవన్నీ ఉంటాయి. తర్వాత చుట్టుపక్కల అందరూ కూడా మీ హస్బెండ్ ఏడి, ఇవన్నీ విడాకులు ఇచ్చారు, దూరం ఉన్నారు, ఇవన్నీ మాటలు, చుట్టుపక్కల మాటలు అన్నీ విని ఆమెలో ఒక కోపం, బాధ, చెప్పలేనంత కసి ఉంటుంది. ఆ టైంలో నాకు తెలిసి ఈయన ఇక్కడికి వస్తున్నాడు, ఎవరో అమ్మాయి దగ్గరకు వచ్చి పోతున్నాడు ఇన్ఫర్మేషన్ ఆమెకు వచ్చి ఉంటుంది. ఆ వాంటెళ్ళి కొంతమంది చెప్పారు, డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టాడు హస్బెండ్, అదంతా ట్రాష్. ఆమెకు ఎవరో చెప్పుంటారు రెగ్యులర్గా అమ్మాయిలు వస్తున్నారు, అబ్బాయిలు వస్తున్నారు, ఇక్కడ జరుగుతుంది ఇక్కడ అని.
జనరల్గా అమ్మాయి ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది, వీడికి ఏం పోయింది, ఆ మగవాడే పర్లేదు పోత పని భార్య ఇంకోనని అనుకోవచ్చు. కానీ ఆ మగవాడు చేసిన సాహసం ఆ అమ్మాయి చేయలేదు కదా. అవును. ఎంత కాదన్నా భర్త ఏం చేస్తున్నాడు అనే విషయం మీద ఎవరికైనా అడిగి ఉంటుంది, ఏం చేస్తా చెప్పు అని, తప్పేం కదా. ఆవిడ గురించి ఎంక్వైరీ చేయడం కూడా నక్షత్ర తప్పు కాదు, ఎవరో చెప్పుంటారు వస్తున్నారని. ఆ కోపం అంతా ఆమె ఆ రోజు చూపించింది. ఆ ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చి తలుపు కొట్టడం. ఇంత అమ్మాయి కొట్టింది కానీ అతను కొట్టింది, మీరు అబ్జర్వ్ చేశారు ఆ వీడియో. ఆయన కూడా లాగే ఆమెకి మెడ మీద కొట్టబోయి మెడ మీద పట్టుకొని బయటకు వస్తాడు. ఆ బాధ అప్పుడు ఆ ఏడుపులో వస్తుంది. కొట్టేసింది ముందు, కానీ భర్త ఎప్పుడైతే వెనక నుంచి జడ పట్టుకున్నాడో ఆ పెయిన్ తట్టుకోలేక భయంకరంగా ఏడుస్తుంది ఆమె. అంటే అంత భార్యని భర్త కోసం ఇంత చేసిందంటే ఆమెలో ఆ ఫ్రస్ట్రేషన్ చాలా క్లియర్ కట్. ఖచ్చితంగానండి. బికాజ్ ఇప్పుడు నేను ఆ సన్నివేశాన్ని ఏం మాత్రం తప్పడట్లేదు, ఆవిడకి ఆ రైట్స్ ఉన్నాయి. కానీ ఒక ప్రాపర్గా వెళ్ళుంటే కరెక్ట్ ఉండదని లీగల్ ఒపీనియన్, నా ఒపీనియన్ కాదు. కానీ లీగల్ అదే ఇక్కడ మనకు సమస్య ఎక్కడ వస్తుందంటే మురళి గారు, మళ్ళీ ఏళ్ల తరబడి ఈ విడాకుల కేసులు లాగుతారు. ఆ టైంలో జీవితకాలం గడిచిపోతుంది. అలా అని విడాకులు ఇచ్చేయాలని కూడా కాదు. ఇక్కడ లెజిటిమేట్గా ఇద్దరు ఒకళ్ళింటికి ఒకళ్ళు కొట్టుకునే పరిస్థితికి వచ్చారంటే స్పష్టంగా కనిపిస్తుంది ఎంత వాళ్ళకి ఇర్రిపేరబుల్ డ్యామేజ్ జరిగిపోయింది బంధంలో అని చెప్పి. వాళ్ళు కలిసి ఉండాలని మనం కోరుకోవడం మన విష్ఫుల్ థింకింగ్. బట్ అక్కడ అంత కారాలు మిరియాలు నూరుకుని అతను కూడా పెద్ద లాయల్టీ ఉన్నట్టు కానీ లేదు, అయ్యో ఈ బంధాన్ని బతికించుకుందాం అనే యాటిట్యూడ్ ఎక్కడ మనకి ఇంతవరకు చూసిన విషయాల్లో కనిపించలే. అన్నాడు అలా పని అన్నాడు. ఏమని అంటే ఆయన వెర్షన్లో ఏమంటాడంటే, నా వైఫ్ చాలా మంచిది, నాకు ఇప్పటికీ ఆమె కావాలి, నా కూతురు, మాకు ముగ్గురే ఉన్న ఇంకెవరు లేము, నా కూతురు కూడా నా పేరు కలిసేలా పెట్టుకున్నాను, నా వైఫ్ ఫస్ట్ నుంచి చాలా మంచి ఆమె అసలు కాదు. రీసెంట్గా 3 months బ్యాక్ కూడా మాట్లాడని చెప్తున్నాడు ఆయన. 3 months బ్యాక్ ఒకసారి కాల్ చేసి బయటకు కలుద్దామంటే వెళ్ళాను, నేను నా వైఫ్ నా కూతురు స్కూల్కి వెళ్తే బయటికి వెళ్ళి భోజనం చేసాం, మరి అప్పుడు లేనిది ఇవన్నీ ఇప్పుడు ఎందుకు వచ్చాయి, 3 సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నాం, కానీ మధ్యలో అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటుంది, కలుస్తుంటాం, ఇన్ని సంవత్సరాల గ్యాప్లో ఇప్పుడే ఎందుకు నా మీద టార్గెట్ చేశారు అంటే ఆయన వెర్షన్ ఏంటంటే, నేను సినిమాలోకి వెళ్తున్నాను, ఆవిడకి నా మీద అనుమానం తప్ప వేరేది లేదు, నేనేదో క్యారెక్టర్లెస్ అని ఆవిడ అనుకుంటుంది, ఆ ఉద్దేశం తప్పించి నా మీద వేరేగా ఆవిడకి ఏం కోపాలు ఉండవు, నేను సినిమాలకు వెళ్తే నేను ఆవిడకి ఇక్కడ దూరం అయిపోతాను అనే బాధతో ఇవన్నీ చేస్తుంది. దూరం ఏముంది అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంక ఇద్దరు విడిపోయినట్టే కదా, విడాకుల కేసు నడుస్తుందంటే. అవును, విడిపోయినట్లుగానే ఇంకా నేను పైకి వస్తాను, ఇంకా అమ్మాయిలతో నాకు సంబంధాలు పెరుగుతాయి ఏవో ఆవిడ ఊహించుకుంటుంది. అదేవిధంగా సినిమా యాక్టర్ మా ఇంటికి ఒక ఫంక్షన్ పిలిచారు, నేను వెళ్ళాను, ఆవిడతో నాకు ఇల్లీగల్ రిలేషన్ పెట్టింది ఆవిడ. ఇలా ఈ కోణం తప్పించి నేను డబ్బులు తాగుతానో లేదా ఇంకోటి ప్యాకెట్ ఆడతానో డబ్బులు వేస్ట్ చేస్తానో ఎప్పుడు మా ఇద్దరి ముందు రాలేదు. ఈ మెయిన్ రీజను ఇదే డిస్ప్యూట్. ఫస్ట్లో నన్ను ప్రపోజ్ చేసింది ఆవిడే, నన్ను బాగా చూసుకుంది ఆవిడే, అసలు ఆవిడ మించింది లేదు, కానీ ప్రాబ్లం వల్ల మా అత్తగారితో వస్తుంది అంటాడు ఆయన. సో అయితే మరి ఇప్పుడు ఈ కన్సర్న్ కేసులో ఇద్దరు వ్యక్తులు, పూర్ణ గారు, సారా గారు, అంతేనా? ఇద్దరు పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏమని చెప్తున్నారు, వాళ్ళని ఎవరినైనా పలకరించారా? అంటే సారా గారితో మాట్లాడడం కుదరలేదు, పూర్ణ గారితో మాట్లాడడం. సినిమా వాళ్ళకంటే సినిమా వాళ్ళు అనగానే జనరల్గా అందరూ వేస్తుంటారు కాబట్టి పూర్ణ గారు కూడా ట్రై చేస్తున్నాం, సారా గారు కూడా ట్రై చేస్తున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే, నక్షత్ర చేసింది తప్పు కాదు అని లీగల్ ఒపీనియన్లతో చాలామంది మాట్లాడితే ఆ విజువల్ చూసి ఏమంటారంటే, ఆమె కొట్టడం తప్పే, కానీ ఆ ఫ్రస్ట్రేషన్లో ఒక ఆమెకి 3 సంవత్సరాల నుంచి ఉన్న కోపంతా చూపించింది. కానీ ఒక ప్రాపర్గా వెళ్ళుంటే పోలీస్ ఫస్ట్ నిజంగానే అంటే వాళ్ళ లీగల్ ఒపీనియన్ ఏమంటున్నారంటే, హస్బెండ్ ఒక అమ్మాయితో ఉన్నాడు అని ఆమెకు ఇన్ఫర్మేషన్, రైట్, మీడియా కాకుండా లేదా మీడియాతోనే పోలీస్ స్టేషన్కి ముందు వెళ్ళి త్రూ పోలీసుల ద్వారా వెళ్ళుంటే అది లీగల్ అయి ఉండేది, పక్కా ఉండేది. ఒకవేళ నిజంగా అమ్మాయి ఫ్రెండ్ అయినా వైఫ్ అయినా దానికి ప్రాపర్గా వచ్చేది. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి ఈమె ఒక నలుగురిని తీసుకొని వెళ్ళి గొడవ చేసింది కాబట్టి ఇప్పుడు ఈమె డిఫెన్స్లోకి వచ్చింది, హస్బెండ్ అప్పర్ హ్యాండ్లోకి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఏం కంప్లైంట్ ఇస్తాడు, నా ఇంట్లోకి నా అనుమతి లేకుండా పలానా వ్యక్తులు వచ్చి చొరబడ్డారు, ఆఫీస్లో డ్యామేజ్ చేశారు, ఇగో సీసీ ఫుటేజ్ ఇది, దాంతోపాటు కీసు చేతుకున్న వాష్రూమ్కి వెళ్తున్నప్పుడు ఉంగరం అక్కడ పెట్టాను, ఉంగరం కూడా కనిపించట్లేదు అన్నాడు. ఇది ఇప్పుడు ట్రెస్ పాస్ వస్తుంది, రోబరీ వస్తుంది, ఇన్ని కేసుల్లో ఆవిడ నిలబడుతూ వస్తుంది. ఈ చాలా ధర్మ సంకటం. ఎందుకంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఆ అమ్మాయి పోలీసుల్ని తీసుకుని ప్రాపర్ వేలో వెళ్ళినా, లేదు సాక్షాత్తు గౌరవ జడ్జి గారు కూడా వెళ్ళి చూసినా, అక్కడ పెళ్ళయిందని ప్రూవ్ కానంత వరకు ఆయన సహజీవనం చేస్తున్నారో, జస్ట్ ఫ్రెండో సిస్టరో ఇంకోటో అది ఎవరు ఏమీ చేయలేరు. మీరు చెప్తున్న దాని ప్రకారం.